హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో 1 మంత్ బ్యాక్ అయితే థియేటర్ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అవుతున్నా కానీ ఇప్పుడు దాకా ఓటీటీలోకి రిలీజ్ కాని మూవీస్ అని ఒక వీడియో అయితే పెట్టాను. సో ఆ వీడియోకి ఇది పార్ట్ 2 గైస్. సో ఆ వీడియోలో చెప్పిన మూవీస్లో కొన్ని మూవీస్ అయితే ఇప్పుడు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. అండ్ కొన్ని మూవీస్ అయితే ఇంకా అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఏ మూవీస్ రిలీజ్ అయ్యాయి, ఏ మూవీస్ రిలీజ్ కాలేదనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ముందుగా మనం రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ మూవీ అప్డేట్స్ పుష్ప 2 మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి అల్లు అర్జున్ గారు యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు జనవరి 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే పుష్ప 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జనవరి 30వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేసిన డాకు మహారాజ్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ థియేటర్ 150 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకు ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే డాకు మహారాజ్ మూవీ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విక్టరీ వెంకటేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీ అనమాట. సో ఈ మూవీ రీసెంట్గానే థియేటర్ మనకు 250 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు G5 వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఫిబ్రవరి 2nd వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ సంక్రాంతికి వస్తున్న మూవీని అయితే G5లో అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన గేమ్ చేంజర్ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు నిజంగానే థియేటర్ ఫ్లాప్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే గేమ్ చేంజర్ మూవీని అయితే రిలీజ్ చేస్తామని. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకి వచ్చేసి కన్ఫామ్గా అయితే ఫిబ్రవరి 14th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో రీసెంట్గా సంక్రాంతి ఫెస్టివల్కి రిలీజ్ అయిన మూవీస్ అనేవి ఇంతే గైస్. సో ఆ డేట్స్ అనేవి మనకు ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళే అఫీషియల్గా రిలీజ్ డేట్స్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో పక్కాగా అయితే ఆ డేట్స్ అయితే ఈ మూవీస్ అనేవి రిలీజ్ అయితే అవుతాయి. సో ఇక థియేటర్ రిలీజ్ 1 ఇయర్ అవుతున్నా కానీ ఇక ఓటీటీలోకి రిలీజ్ కాని మూవీస్ గురించి పార్ట్ 2 వీడియో అయితే మాట్లాడుకుందాం. సో ఆ వీడియోకి అయితే మీరు చాలా మంది అయితే చాలా బాగా అయితే సపోర్ట్ అయితే చేశారు. సో ఆ వీడియో వచ్చేసి మనకు 33K దాకా అయితే యూజ్ అయితే పోయింది. అందుకే దాంట్లో కొన్ని మూవీస్ అయితే ఇంకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో వీడియోని కూడా అలాగే సపోర్ట్ చేయండి. మిగతా మూవీస్ కూడా అన్నీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతాయి. సో వీడియోని ఎంతలా షేర్ చేయాలంటే మరి మీరు ఆ మూవీ టీమ్కి అయితే ఈ వీడియో అనేది రీచ్ అవ్వాలి. అందుకే అంతలా అయితే వీడియోని అయితే షేర్ చేయండి. సో వీడియో వచ్చేసి మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్స్ లాల్ సలాం మూవీ అనమాట. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రజనీకాంత్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకైతే ఎట్టకేళ్ళకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది గైస్. సో 1 మంత్ బ్యాక్ అయితే ఈ మూవీ వచ్చేసి మనకు ఓటీటీలోకి అయితే మనకు నేను ఆ రిలీజ్ డేట్ని అయితే చెప్పిన డేట్కి అయితే మనకు జియో సినిమాలో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు జియో సినిమాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రజాకార్ మూవీ. అనుసూర్య గారు అయితే లీడ్ రోల్ అయితే ఈ మూవీలో అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ కూడా మనకైతే ఎట్టకెళ్ళకైతే 1 ఇయర్ తర్వాత అయితే మనకి ఈ మూవీ మళ్ళీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు రీసెంట్గానే జనవరి 24th అయితే హాల్ అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ వీడియో అయితే మీరు చాలా మందికి అయితే షేర్ చేశారు. అందుకే ఈ రజాకార్ మూవీ వచ్చేసి మనకైతే వాళ్ళు అయితే స్ట్రీమింగ్ అయితే తీసుకొని మనకైతే జనవరి 24th అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే హాల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ చియాన్ విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేసిన తంగలం మూవీ అనమాట గైస్. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్స్ దాదాపుగా అయితే 5 months తర్వాత అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకు ఎందుకు అంతలా పోస్ట్ పోన్ అయితే చేశారంటే వాళ్ళు, సో ఈ మూవీ వచ్చేసి మనకైతే తెలుగు డబ్బింగ్ అయితే ఇంకా అయితే మనకు జరగలేదు. కొన్ని ప్రాపర్గా అయితే మనకు తెలుగులో అయితే ఇంకా వాళ్ళు కొన్ని సీన్స్ అనేవి యాడ్ చేసి మనకైతే ఈ మూవీని వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే చేశారు. మనకు తెలుగు అన్ని లాంగ్వేజ్ కలిపి అయితే మనకు ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మనమే మూవీ అనమాట. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే 1 year నుంచి అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తూ వస్తున్నారు గైస్. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే ఇంకా అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది, దాదాపుగా అయితే 1 year అయితే అవడానికైతే మనకైతే వస్తుంది. సో ఈ మూవీ అయితే ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే ఎందుకు రిలీజ్ చేయట్లేదు వాళ్ళకైతే తెలుసు. సో మూవీ టీమ్కి ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ముందుగా అయితే మనకు సోనీ వాళ్ళు తీసుకున్నారని ప్రజెంట్ అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. అంతకుముందు అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని అంతకుముందు అయితే అనౌన్స్ అయితే చేశారు. కొన్ని నెక్స్ట్ మంత్ అని చాలా మంది
మంత్ల వరకు అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈసారి మనకు సున్ లివ్ వాళ్ళైతే తీసుకున్నారని అనౌన్స్ అయితే చేసడం అయితే జరిగింది. సో ఎఫిషియల్‌గా రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ అయితే చేయట్లేదు. సో కమింగ్ సూన్ అని పోస్టర్‌ని అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇప్పుడు దాకా అయితే ఈ మూవీ పైన ఎటువంటి రిలీజ్ డేట్ అప్డేట్ అయితే లేదు. సో ఈ వీడియోని మీరు మూవీ టీమ్ అంత వరకు షేర్ చేస్తే వాళ్ళు ఏమైనా రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేస్తారు. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అఖిల్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఏజెంట్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ అఖిల్ గారి కెరియర్‌లోనే ఇప్పుడు దాకా డిజాస్టర్ అయిన మూవీ అన్నమాట. సో దీని తర్వాత అఖిల్ గారు అయితే ఎలాంటి మూవీస్ అయితే ఇప్పుడు దాకా అయితే తీయలేదు. సో ఈ మూవీ కూడా మనకైతే ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ మనకు డిజిటల్ రైట్స్ అయితే ముందుగా అయితే సున్ లివ్ వాళ్ళు తీసుకున్నారని సో చాలా సార్లు అయితే అనౌన్స్ అయితే చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకు 1 ఇయర్ దాకా అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. ప్రెజెంట్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని మళ్ళీ అయితే 1 మంత్ బ్యాక్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. 1 మంత్ బ్యాక్ అయితే ఆ వీడియోలో కూడా చెప్పాను. అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని. సో అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని చేశారు. ఆ రోజు కూడా మనకైతే ఈ మూవీని అయితే పోస్ట్‌పోన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ పైన ఇప్పుడు దాకా అయితే ఎటువంటి ఓటీటీ రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయలేదు. సో ఈ వీడియోని మీరు ఎంతలా షేర్ చేస్తారంటే మనకు ఏజెంట్ మూవీ టీమ్‌కి అయితే ఈ వీడియోని రీచ్ అవ్వాలి. సో ఏజెంట్ మూవీ పైన ఎంత బజ్ ఉందో వాళ్ళకైతే తెలిసి మనకైతే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ చేయడానికైతే వాళ్ళైతే అవకాశం అయితే తీసుకుంటారు. సో తొందరగా అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈ మూవీ పైన ఎటువంటి అప్డేట్ వచ్చినా వీడియో అయితే చేస్తాను. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ కోసం అయితే తెలుగు ఆడియన్స్ అయితే చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి తమిళ్‌లో అయితే మనకు సన్ నెక్స్ట్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అయిపోయింది. సో వాళ్ళు ఎందుకు తెలుగులో రిలీజ్ చేయట్లేదో వాళ్ళకైతే తెలుసు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే చాలా సార్లు అయితే సన్ నెక్స్ట్ వాళ్ళు తీసుకున్నారని, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని సో వాళ్ళు చాలా సార్లు అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు సన్ నెక్స్ట్‌లో అయితే తమిళ్‌లో అయితే స్ట్రీమింగ్ చేశారు. కానీ తెలుగులో అయితే ఇంకా అయితే రిలీజ్ అయితే చేయట్లేదు. సో తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అయితే ఈ మూవీ కోసం అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో మీరు ఎంతలా షేర్ చేస్తారంటే మనకు ఈ ఏజెంట్ ఐలాండ్ మూవీ కొరకు అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళ మూవీ టీమ్ అయితే చూసి మనకైతే ఈ మూవీ పైన మన తెలుగు ఆడియన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారని వాళ్ళకైతే అర్థమైతే అవుతుంది. సో పక్కాగా అయితే ఏదో ఒక రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. తప్పకుండా అయితే వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈ ఐలాండ్ మూవీ పైన ఎటువంటి అప్డేట్ వచ్చినా నేనైతే ఇంకో వీడియో అయితే చేస్తాను. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ మోస్ట్ యాంటిసిపేటెడ్ చాలామంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్న 'తపన' మూవీ కోసం అన్నమాట. సో ఈ మూవీ తెలుగు వెర్షన్‌లో ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలామంది అయితే కళ్ళు కాయలు కాసేలాగా ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీలో అయితే కొంచెం రిమైండ్స్ అయితే ఉంటుంది. అందుకే ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ మనకి థియేటర్స్ అయితే దాదాపుగా అయితే 3 ఇయర్స్ అయితే అవుతుంది గైస్. ఇప్పుడు దాకా అయితే మనకు తెలుగులో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ కొనుక్కొని మనకైతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే హిందీలో డబ్ చేసి మనకైతే సెన్సార్ కట్‌తో అయితే యూట్యూబ్‌లో అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఇంకా అయితే తెలుగులో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. అండ్ ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వాళ్ళు కూడా మనకైతే ఏ ప్లాట్‌ఫామ్ వాళ్ళు కూడా ఈ మూవీని అయితే తీసుకోవడానికి అయితే ముందుకైతే రావట్లేదు. సో ఓటీటీ ప్లాట్‌ఫామ్ వాళ్ళకైతే చెప్పేది ఒకటే. సో ఈ మూవీ పైన చాలా అంటే చాలా బజ్ అయితే ఉంది. సో చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో తప్పకుండా ఏదో ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ వాళ్ళైతే ఈ మూవీని అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ వీడియోని మీకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ వాళ్ళకి షేర్ చేసినా మీరైతే సో వాళ్ళకైతే తెలుస్తుంది ఈ మూవీ పైన ఎంత బజ్ ఉందో. తప్పకుండా అయితే వీడియో అయితే షేర్ చేయండి. సో ఈ 4 మూవీస్ అనేవి ఇంకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ప్రెజెంట్ ఈ 4 మూవీస్ పైన ఎటువంటి వాళ్ళు అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోని మీరు తప్పకుండా అయితే వీలైనంత మందికి అయితే షేర్ అయితే చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ చేసుకోండి.